अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर नज़र। ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS ने असातिज़ा को मशवरा दिया कि वो 10वीं और इंटर में 100% पास के हदफ के लिए सख्त मेहनत करें। डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर मिस्टर सत्यनारायणा और कलेक्टर राजर्षि शाह ने ज़िले मेदक के नरसापुर मंडल में एल्लंकी जूनियर कॉलेज और ज़िला परिषद हाई स्कूल का दौरा किया। इस मौके पर ज़िला कलेक्टर राजर्षि शाह ने खिताब करते हुए कहा कि इंटर के तलबा के बेहतरीन नताइज के हुसूल के लिए घर बैठे इक़दामात और तलबा की तैयारी के लिए 100% पास होने का मशवरा दिया है। उन्होंने बताया कि अगर आप इन 2 माह तक मेहनत से मुताला करेंगे तो अच्छे नताइज हासिल किए जा सकते हैं। तलबा को मशवरा दिया जाता है कि वो टीवी और सेलफोन से दूर रहें और फैकल्टी के लिए मुस्तकिल तौर पर दस्तयाब रहें ताकि ये चेक किया जा सके कि वो सही तरीके से पढ़ रहे हैं या नहीं। तलबा को अच्छे नताइज हासिल करने के लिए मनसूबाबंदी के साथ मुताला करने का उन्होंने मशवरा दिया है और उनसे तलबा की तैयारी के मनसूबे पर तबादिल ख्याल भी किया है। उन्होंने बताया कि तलबा को ग्रैंड टेस्ट के ज़रिए मुनाकिदा खुसूसी क्लासेस से भरपूर फ़ायदा उठाना चाहिए। तलबा को स्कूल से गैर हाजिर नहीं होना चाहिए और तलबा को पढ़ाई के अलावा दीगर काम करने के लिए नहीं कहना चाहिए। आप कॉलेजेस में तलबा की हाज़िरी और तलबा की सतह ABCD ग्रुपों में तकसीम करें। तलबा को चाहिए कि वो मेहनत से पढ़ें और असातिज़ा और वालिदैन का नाम रोशन करें। इस प्रोग्राम में प्रिंसिपल, असातिज़ा के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश करें। యూట్యూబ్ ఆపరేట్ చేస్తున్నారు. ఫస్ట్ దానిపైన ఫోకస్ చేయి. తర్వాత ఇది ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మీరు అప్పుడు మనం ఈ హాలిడేస్ ఉంటాయి లేదా హాలిడేస్ కంటే ముందు తర్వాత అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి ఈ ప్రొజెక్షన్స్ ఎట్లా చేస్తారు, వైట్ బోర్డ్ ఎట్లా చేస్తారు మనం ప్లాన్ చేస్తాం. ఫస్ట్ మీరు 10th వాళ్ళకి వీడియోస్ ఆల్ సబ్జెక్ట్స్ కి మీరు ఇద్దరు డిసైడ్ చేసుకొని మీకు ఛానల్ ఈ ఛానల్ చేసుకొని డైలీ రివిజన్ క్లాస్ లో లెట్ ద టీచర్ షో ద వీడియోస్. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా వాళ్ళకి అన్ని చెప్తుంటారు. టీచర్స్ 9th క్లాస్ లో 9th క్లాస్ లో మరి చదువుతారా ఇంకా 10th క్లాస్ కి వచ్చి ఆన్ చేసి చూపిస్తారు. దీని మీ క్లాస్ ఎవరు చేస్తారు? దీన్ని స్మార్ట్ ఫోన్ లేదా మొబైల్ ఉందా కదా? స్మార్ట్ ఫోన్ ఉందా? ఉంటే మరి ఏమవుతుంది? మళ్ళీ రివిజన్ టైం లో కూడా యూ షుడ్ సీ దిస్ వై సో మచ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ దేర్. ఇఫ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ దేర్ యూ షుడ్ యూటిలైజ్ ఇట్. మీరే ఎంపీసీ మీరు ఒక్కరేనా? అమ్మాయిలు మీరు ఎంపీసీ చెప్పండి అమ్మా, ప్రాయంగా మాట్లాడండి. ఇక్కడ అట్లా ఎంత నిజంగా చెప్పండి. ఇప్పుడు దీనివల్ల మార్క్స్ పెరుగుతాయా? పెరగాలి. ఎందుకంటే ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు సార్ యొక్క స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మీ గురించి తయారు చేయించండి. మెటీరియల్ మీరు డైలీ చెప్తున్నారు కదా, మీకు మనం బాగా చదవాలి, కష్టపడి చదవాలి. మనకి ఇంకా లాస్ట్ మరి మీరు ఆటోమేటిక్గా వేస్తున్నారా 5 గంటలకి? మీ పేరెంట్స్ చెప్తున్నారు అంటే ఇంకా మీరు కమిటెడ్ అయ్యారు, అలవాటు అయింది. వెరీ గుడ్. హాస్టల్ పిల్లలు కూడా మీ వార్డెన్ చెప్తున్నారు 5 గంటలకి. అంటే తెలుగు మీడియంలో ఉన్నారు మీరు, అందరూ ఇంగ్లీష్ మీడియం. 9 మెంబర్స్ పక్కా కొంతమంది ఎంతమంది పేరు? 9. లైట్ లో మీ లైట్ లో కానీ అండ్ తర్వాత మిర్రర్స్ లో కానీ అది ఖచ్చితంగా దీంతో క్లారిటీ వస్తాయి. మిర్రర్స్ తో అంటే దీనికంటే ఎక్కువ క్లారిటీ ఏమి రాదు. కన్వెక్స్ మిర్రర్స్, కాన్కేవ్ మిర్రర్స్, లైట్ ఏది మూవ్మెంట్ ఉంటుంది, దీనికంటే ఎక్కువ దేంట్లో క్లారిటీ రాదు. ఎంత చెప్పినా ఫోటో చూస్తూనే వస్తాయి. ఐ సంబంధించిన హ్యూమన్ ఐ సంబంధించిన ఫోటో చూస్తూనే వస్తాయి, అంతే. విజువలైజ్ చేస్తారమ్మా, అది కాన్సెప్ట్ వాళ్ళు దానికోసం ఇచ్చింది మీకు. రిజల్ట్ మంచిగా వస్తాయి వాళ్ళకి. కొంచెం మీరు ఇది కృషి చేస్తారు. చూస్తున్నారు ఎవరు చూస్తున్నారు? మీ టీచర్ చూస్తున్నారా లేదు మీరే చూస్తున్నారా? సార్ చూస్తున్నారు. సో మళ్ళీ సార్ చూసిన తర్వాత కూడా ఈ మెటీరియల్ ఇచ్చామా మీకు? మెటీరియల్ చెప్తున్నారా?
పంపించారు. మీకు వాట్సాప్ లో కూడా సర్క్యులేట్ చేయమని చెప్పారు, చేశారు. సో ఇవి కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళు పాస్ కాదా? అని చెప్తే అవుతారు, వాళ్ళు ఇక్కడ వస్తే అవుతారు. ఎట్లా? సో మా రిక్వెస్ట్ మీరు దయచేసి వాళ్ళతో రిక్వెస్ట్ చేయండి, సంజాయించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడండి. నేను ఇక్కడ కూడా చేయమని చెప్పినా, కానీ మీది కూడా కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, మీరు కూడా వాళ్ళ పేరెంట్స్ తో అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నారు. కరెక్టా? నెక్స్ట్ ఇందా చేయండి. దీనికి అదే ఇందా వైఫై ఎంత స్లోగా డిస్టెన్స్ టైం ఉంది అదే టాపిక్. వాట్ ఇస్ దిస్ టాపిక్? Yes, 10th class physical science solutions chapter 2 chemical equation. ఓకే. Is the video kada? ఇది అబ్బా అంటే ఆర్టీ అనేది రాయాలా? చేంజ్ చేసుకోమని అన్ని అప్డేట్ చేసుకో. నేను వచ్చామా 6 to 10 340 ఎంత మంది వచ్చారు? ఎక్స్ట్రా లేవు సార్, అవి ఆబ్సెంట్ అయిన పిల్లలు. ఏం చేద్దాం? ప్రిన్సిపల్ గారు అబ్సెంట్ అయిన వాళ్ళ పిల్లలు ఇంట్లో కొన్ని కొన్ని ఎక్సెప్ట్ ఉన్నాయి కదా. ఇద్దరు ఓసీఆర్ ఉన్నారు సార్, ఒకరు వాళ్ళ స్టడీలు 8 ఇది ఇంగ్లీష్ మీడియం 28, తెలుగు మీడియం 17, 10 తెలుగు మీడియం 70, ఇంగ్లీష్ మీడియం 22, 39 అవుతా 40. ఏ సబ్జెక్ట్ అన్నా? కెమిస్ట్రీయా? డైలీ చెప్తున్నారా? How are you deciding ఏం చూపించాలి? ఇప్పుడు మీరు టీచర్ కదా, అంటే కొన్ని అన్ని ఎక్స్పెరిమెంట్ చేయలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ సైన్స్ ఉంది, ఫిజికల్ సైన్స్ లో మీరు ఏం చూపిస్తారు? చేసినప్పుడు అన్ని చేయడానికి హ్యూమన్ లైన్ ఇవి అన్ని చూపించాలి. యూట్యూబ్ ఆన్ చేసుకోవాలి. యూట్యూబ్ లో బరాబర్ పిల్లలే చేస్తారు ప్రతి. ఎందుకు మీకు ట్రైనింగ్ అయినా ఇక్కడ సార్ ఏమని చూపించాలి? కెమికల్ ఈక్వేషన్స్. ఓకే, తర్వాత సార్ డెడికేటెడ్ ఉన్నారు, మరి పాస్ అవుతారు, మంచి రిజల్ట్ తీసుకొని వస్తారు. మీరు మీ ఎఫర్ట్స్ ఫుల్ పెట్టాలి. కానీ ఎవరైతే 9 మెంబర్స్ ఉన్నారో మీ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ డిఓ గారు చెప్పినట్టు మీరు అక్కడ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కూడా ఖచ్చితంగా తీసుకొని రావాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పండి. దట్ ఒకవేళ వాళ్ళు రాకుంటే వాళ్ళకి హాల్ టికెట్ అంటే సి గ్రూప్ వాళ్ళు ఇద్దరు క్లియర్ విద్యార్థులు ఉంటారు సార్, ఇద్దరు క్లియర్స్ ఉంటారు సార్ అన్న ఒక గ్రూప్ లో. అంటే మీరు అడాప్షన్ లో కూడా తీసుకుంటాం. ఇక్కడ ఇంటర్నల్ అడ్మిషన్ హాల్ టికెట్ ఇవ్వము చెప్తాం సార్. మళ్ళీ కూడా భయం లేదా? వస్తాం సార్ అంటారు సార్, వాడు ఎప్పుడూ పాజిటివ్గా చెప్తారు సార్, వస్తాం సార్ అంటారు. హాలిడేస్ వచ్చిన ఏ ఛానల్ ది వీడియో? మన స్టేట్ సిలబస్ ఉన్నాయండి. ఏం సబ్జెక్ట్ చదివిస్తున్నారమ్మా? ఫిజిక్సా? చాలా మంది అబ్సెంట్ ఉన్నారు. ఏం సమస్య? రావాలి కదా, ఈ 1 మంతే కదా మీకు, ఈ 1 మంతే 1.5 మంతే కదా. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, రెగ్యులర్ రమ్మని చెప్పండి. మీరు ఎంతమంది అబ్సెంట్ ఉన్నారు? 40 మొత్తం సెకండ్ ఇయర్ చేసేనా? ఎంతమ్మా మీ క్లాస్ ఎంత?
సెవెంటీ ఐ సపోజ్ 40 మెంబర్స్ వచ్చారు. లేదు 25 మెంబర్స్ మాత్రం వచ్చారు. అంటే ఈ రోజు